సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు చేసిన ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ 7 మాటలు అనే కంటే వీటిని ఏమంటే బాగుంటుంది అంటే 7 ప్రార్థనలు అంటే బాగుంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన సందర్భాల్లో మొట్టమొదటి సందర్భం ఏదైనా ఉందంటే లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి ప్రార్థనలు ఈ యొక్క 7 ప్రార్థనలే అని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య బాప్తిజం తీసుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? ఆకాశము తెరవబడిందని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద ఆవరించిందని మనం చూస్తూ ఉన్నాం. సో యేసయ్య చేసిన మొట్టమొదటి ప్రార్థన. సో ఈ చివరి 7 మాటలు, సిలువ పైన పలికిన మాటలు 7 మాటలు అనే కంటే 7 అకేషన్స్ ఆఫ్ ప్రేయర్. యేసయ్య చేసిన మరొక 7 సందర్భానుసారమైన ప్రార్థనలు. మిగతా టైంలో ప్రేయర్ చేయలేదు అంటే యేసయ్య ఆజ్ఞాపించేవాడు. యేసు ఏదో చేయి పెట్టి చూడగానే ఆ యొక్క దెయ్యములు వెళ్ళిపోయే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున ఆ 7 మాటలు కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. దేవుడు మనకి ఇచ్చిన సమయంలోనే ఆ యొక్క మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క నామాన్ని మనం స్తుతిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. మొట్టమొదటి మాట యేసు ప్రభు వారు ఆయన సిలువపై పలికారు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు దాకా 7 మాటలు ఏంటో తెలియని వారు బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అక్కడ అండర్లైన్ చేసుకుని పైన 1వ అంకె అని రాసుకోండి. అంటే 7 ప్రార్థనలు కూడా 7 మాటలు కూడా చెప్తుండగా మొట్టమొదటి మాట 1వ మాట కనుక దాని గురించి మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ఈ యొక్క మాటలు ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం నీది, ప్రజలు నీ వారు. నీ దాస్తున్న నన్ను సులువు చాటున మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామంలో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారం మనం చూసాం యేసయ్యకి ఏ రీతిగా బట్టలు పరిచారో, ఖర్జూరపు మట్టలు వేశారో. ఆ యొక్క గార్ధబొమ్మ మీద ఆయన వెళ్తున్నప్పుడు జకరియా 9:9 ప్రవచనం నెరవేర్పు ప్రకారం దావీదు కుమారునికి జయము 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 అని హోసన్నా హోసన్నా అని పాటలు పాడి వారు బట్టలు పరిచి ప్రియులారా ఎంతగానో సాగనంపారు. నిజానికి యెరూషలేము ఆ యొక్క దేవాలయంలోకి ప్రవేశం ఆర్భాటంగా జరిగింది. కానీ వారం తిరక్క ముందే జరిగింది ఏంటంటే, ఏ ప్రజలైతే యేసుని స్తుతించారో అదే ప్రజలు ఇతను ఏం చేయాలి అని అడిగినప్పుడు, పిలాతు అడిగినప్పుడు, గవర్నర్ అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుని సిలువ వేయండి అని చెప్పారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, ఏ పెదాలైతే ప్రభుని స్తుతించినాయో అదే పెదాలు సిలువ వేయమన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసయ్య ముందుగానే వీటన్నిటికీ సిద్ధపడ్డాడు. గల కారణం ఏంటంటే, ఆయన పంపబడిన మనుష్యుడు. 2 చేతుల పైకి తెలుస్తూ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, అనేకమైన ప్రవచనాలు క్రీస్తు మెస్సయ్య వస్తాడని, శ్రమలు పడతాడని ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటికీ నెరవేర్పు వచ్చే సమయం ఇదే సమయం ప్రియులారా. అది శుభ శుక్రవారం. అదేంటంటే గమనిద్దాం. యేసయ్య సిలువ మీద ఉంటూ మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. మొట్టమొదటి మాట క్షమాపణ సందేశం అని మనం పేరు పెట్టగా తప్పదు. సిలువ మీద ఉంటూ కూడా యేసయ్య క్షమాపణ గురించి మరి చెప్తూ ఉన్నారు. మనకి ఆయన క్షమిస్తూ ఉన్నారు. నిజానికి ఎలాంటి వారిని క్షమిస్తాం మనం? ప్రియులారా, గమనించండి ఏంటంటే, ఎక్కువగా కీడు చేసిన వాళ్ళని నేను ముమ్మాటికి ఎన్నటికీ కూడా క్షమించనండి అని అంటాం మనం. కానీ యేసయ్య అయితే తనకి ఎవరైతే ముళ్ళ కిరీటం పెడుతున్నారో, ఎవరైతే ప్రక్కలో బల్లెపోటు పొడుస్తున్నారో, ఎవరైతే ఆయన్ని కాళ్ళతో కొడుతూ ఉన్నారో, ఆ యొక్క కర్రతో కొడుతూ ఉన్నారో ప్రియులారా, అలాంటి వారి గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా?
తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించుకో అని అంటున్నాడు. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడికున్న లక్షణం మనకు కూడా ఉంటే చాలా మంచిది. ఏంటంటే పాపిని క్షమించడం, పాపాలని ద్వేషించడం. పాపిని క్షమించడం, పాపాలని ద్వేషించడం. అంటే ఒక వ్యక్తిని మనం ఎలా ప్రేమించగలం అంటే, అయ్యో పాపం చేశాడు ఇతడు, ఆ యొక్క పాపం చేయడం ద్వారా ప్రియులారా ఆ పాపాన్ని మర్చిపోయినట్లయితే కనుక మనం ఎలాంటి పాపినైనా క్షమించగలం. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అందరం కూడా పుట్టుకతోనే పాపులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే తప్పు చేస్తామో, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తన గుండెల్లో అపరాధ భావం ఉంటది. ఎవరో చెప్పక్కర్లే, మనస్సాక్షి పొడుస్తూ ఉంటది అనమాట. ఏంటో తెలుసా, నువ్వు తప్పు చేసావని. చాలా మందికి దానికి సొల్యూషన్ ఏంటో తెలియదు, పరిష్కారం ఏంటో తెలియదు. కానీ మీరు నేను ధన్యులు. గల కారణం, మనలో వచ్చిన అపరాధ భావన పోవాలంటే మనకు మార్గం తెలుసు. అదేంటో తెలుసా, దేవుని సన్నిధిలో మోకరించి, యేసయ్యా నా పాపాలు క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించిన ఆయన అనగానే ఆ అపరాధ భావన తొలగిపోతుంది. చెప్పండి కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు అంటారు క్షమించడం. ఎలా క్షమిస్తాడంటే, ప్రభు తూర్పుకి పడమరి ఎంత దూరం ఉందో అంత దూరంలో మీ పాపాలు నేను ఉంచానన్నాడు. సముద్ర అగాధ జలాల్లో మీ యొక్క పాపములు పారవేశానన్నాడు. మీ పాపములు నేను ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. యేసే భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా కొంతమంది విషయాల్లో ఆయన అనే మాట తెలుసా, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మై సన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఎవరండి క్షమించగలరు అలాగా? అందుకే పరిస్థితులు అందరూ అనుకున్నారు, ఇతనెవరు క్షమించడానికి అని చెప్పి అనుకున్నారు. కానీ గమనించండి ప్రియులారా, పశ్చాత్తాపం అనేది, మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ ది క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. గమనించండి, మనకు ఒక కథ జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడు కథలో ఆస్తి అంతటిని కూడా పట్టుకెళ్ళిపోయి, చిన్న కుమారుడు దాన్ని అంతటిని కూడా పాడు చేశాడు. పెద్ద కుమారుడు తండ్రితో ఉండడం మనం చూస్తున్నాం. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఊరికాని ఊరెళ్ళి వేసీలతోని, లేకపోతే ఆ లగ్జరీ లైఫ్ అలవాటు పడి డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా చివరికి డబ్బులు లేక పందులు తినే ఆ యొక్క ఆహారానికి తినడానికి కూడా సిద్ధపడి ఏమనుకుంటున్నాడు తెలుసా, లోపల నుంచి ఒక మనస్సాక్షి గుచ్చుతుంది. ఏంటో తెలుసా, నువ్వేం చేసావు, తప్పు చేసావు అని. వెంటనే అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా, నా తండ్రి ఎంట అనేక పని వారు కలరు, నేను వెళ్ళిపోతే ఆ పనుల్లో ఒక్కరుగా నా తండ్రి పెట్టుకుంటాడని వెనక్కి వెళ్ళాడు. గమనించండి తెలుసా, ఆ యొక్క మనస్సులో అనుకుంటున్నాడు, వెళ్తే తన తండ్రి ఏం చేస్తాడు, కనీసం పనుల్లో ఒకడు పెట్టుకుంటారని. కానీ ముందుగానే ఆ తండ్రి ఎలాంటి తండ్రి అంటే, అక్కడ ఎక్కడి నుంచి వస్తుంటే చాలా కాలం నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటూ కిటికీలోంచి ఒక చూస్తూనే ఉన్నాడు, ఎప్పటికైనా రాబోతాడా, రాకుండా ఉంటాడా అని. అలా చూస్తూ ఒక దినాన నిజంగా వచ్చేటప్పటికి మార్గం వచ్చిన దాకా పరిగెట్టి మెడ మీద పడి ముద్దులు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే క్షమాపణ హృదయంతో ఆయన తండ్రి ముందుగానే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క దేవుడు కూడా అంతే, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. హల్లెలూయా. పిల్లలు, ఒకరోజు మార్టిన్ లూథర్ అనే భక్తుడు పడుకుంటే కల వచ్చింది. ఆ కల్లో సాతాను ఏం చేస్తున్నాడంటే, తను చేసిన పాపాలన్నీ కూడా ఒక జాబితా అంతా రాసి మార్టిన్ లూథర్ టేబుల్ మీద పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడో తెలుసా, లూథర్ నువ్వు ఎన్ని పాపాలు చేసావు అని చెప్పి లిస్ట్ అంతా పెట్టాడు, జాబితా అంతా పెట్టాడు. చూస్తున్నాడు, ఒక్కొక్కటి కూడా అవన్నీ కూడా తను చేసిన పాపాలగా కనబడితే ఏం చేయాలో తెలియకపోతే సడన్ గా పక్కకు చూసేటప్పుడు ఆ టేబుల్ పక్కన ఎర్రసిర ఒకటి ఉందంట. ఆ ఎర్రసిరాని తీసుకుని ఏం చేశాడంటే ఆ యొక్క కాగితం పైన పూర్తిగా పూసి ఏమన్నాడు తెలుసా, నిజమే ఇదంతా నా పాపాల జాబితాయే, కానీ పాపాలు ఈ యొక్క ఎర్రసిర ఏ రీతిగా దీన్ని తుడిచిపెట్టేసిందో యేసు రక్తం నా పాపాలని అలాగా తుడిచిపెట్టేసిందని చెప్పాడంట. చప్పట్లు కొట్టి ప్రభు నామానికి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, క్రీస్తు రక్తము ఎంత విలువైందంటే ఎలాంటి పాపాన్నైనా క్షమించగలదు, ఎలాంటి పాపినైనా క్షమించగలదన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం మొట్టమొదటి మాట, మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు. ప్రియులారా, పిల్లలు ఎంత చెప్పినా మన మాట వినరు.
చేస్తే అవి చేస్తారు. హల్లెలూయా. పిల్లలు ఎంత చెప్పినా మన మాట వినరు, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. ఈ యొక్క ఉద్దేశంతోనే మన తరాలన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేయాలి. 90% ప్రియులారా ప్రీచింగ్ కన్నా 90% ప్రాక్టీసింగ్ విల్ ఎఫెక్ట్ పీపుల్. హల్లెలూయా. గమనించండి, ఏంటంటే యేసయ్య చేసినట్లుగానే ఒక ఆయన కూడా బైబిల్లో ఇదే మాటలు పలుకుతున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. కంటిన్యూ. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని శతను పలుకుచుండగా వారు అతని గాలతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. చూసారా, యేసయ్య లాంటి ప్రార్థన చేస్తున్నాడు స్టెఫన్ కూడా. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకుమని. 2 చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య చేశాడు, అతను చేసిన దాన్ని బట్టి అనేకులు చేస్తూ ఉన్నారు. 2 చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎలా చేస్తే అలాగే మన భావితరాలు కూడా ఫాలో అవుతాయని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ప్రియులారా, క్షమాపణ సందేశం. క్షమాపణ అనేది చాలా పవర్ఫుల్. ఒక ఆయన చాలా బాగుండి డబ్బులు బాగానే ఉండే అకస్మాత్తుగా అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోతే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఏంటి నా జీవితం ఇలా తారుమారు అయిపోయింది, ఎందుకయ్యా నా జీవితం ఇంత కష్టాల్లో ఇరుక్కున్నాను నేను అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ప్రభువా చెప్పారంట. ఏమని చెప్పారో తెలుసా? నువ్వు ఫలానా వ్యక్తిని క్షమించలేదు 3 సంవత్సరాల కిందట, అందుకే నువ్వు అప్పుల పాలైపోయావని చెప్పాడంట. వెంటనే తను ఎవరు ప్రభు అని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడంట. అతను ఎక్కడున్నాడో కనబడలేదు. చాలా మందిని కనుక్కుని చిరునామా వెతికి అతని దగ్గరికి వెళ్ళి, సార్, 3 సంవత్సరాల కిందట మీరు ఒక విషయంలో నాకు ఇలా చేశారని మిమ్మల్ని క్షమించకుండా ఉన్నాను. ప్రార్థనలో ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు క్షమించకపోవడం బట్టే అప్పుల పాలయ్యని ప్రభు చెప్పాడు. దయించి నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్ అని బతిమలాడుకున్నాడు. అతడు క్షమించాడు. ఇతని జీవితంలో దేవుడు కార్యం చేసి ఆ అప్పులన్నిటి నుంచి కూడా విడుదల చేశాడు. 2 చేతుల పైకి తెలుసుకుంటాం. హల్లెలూయా. ఎంఎం కీరవాణి అందరికీ తెలుసు. ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, యేసయ్య కోసం పాట పాడాలనిపిస్తుందని పాట పాడతానని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలో మాట ఏంటంటే, నాకు క్రైస్తవ్యంలో నచ్చింది ఒకటే, ఏ యొక్క మతంలోని లేని ఫిలాసఫీ క్రిస్టియానిటీలో ఉంది. అదేంటంటే క్షమించే గుణం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ప్రభువు వారు చెప్పారు. 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారు, ఇక్కడ తెలుసు, యేసు ప్రభుతో పాటు ఒక 2 దొంగల్ని, బందిపోటు దొంగలు ఇద్దరిని కూడా సిలువ వేశారు. కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని. అయితే ఈ దొంగ ఏ పక్కన ఉన్నాడో మనకు తెలియదు కానీ, బైబిల్ ఆ విషయం మనకు తెలియజేయదు కానీ, ప్రియులారా, ఆ యొక్క బందిపోటు దొంగలతో పాటు యేసు ప్రభుకి సిలువ వేసినప్పుడు ఒక ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒక బందిపోటు దొంగ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని హేళనగా మాట్లాడాడు. ఎందుకు హేళనగా మాట్లాడాడంటే, ఇదిగో నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా, భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఎంతో మందిని స్వస్థపరిచావు కదా, చనిపోయిన వాళ్ళని కూడా లేపావు కదా, ఈ రోజు ఏంటి నువ్వు ఇలా ఊరుకుంటున్నావు? నీకు నిజంగా మన భాషలో మాట్లాడితే దమ్ముంటే నిన్ను నువ్వు విడిపించుకుని మమ్మల్ని విడిపించు అని హేళన చేశాడు. ప్రియులారా, మాక్ చేశాడు, అపహసించాడు. కానీ మరొక దొంగ ఒక మాటతో తన గుణాన్ని బయట పెట్టుకున్నాడు. మరొక దొంగ 8 మార్గాల్లో ప్రభువుకి సమీపమయ్యాడు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే 39వ వచనాన్ని చూద్దాం. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము,
మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఒక దొంగ ఏమన్నాడంటే నిన్ను నువ్వు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించాలి. మరొక దొంగ ఏమని చెప్పాడు చూద్దాం ప్రియులారా. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? చూసారా, అతను అంటున్న మాట ఏంటో తెలుసా? ఒక దొంగ ఏమో అలా అపహసించాడు, మరొక దొంగ ఏమన్నాడు తెలుసా? దేవుడికి భయపడుతూ ఉన్నాడు. రెండు చేతుల పైకి తెలుసు వెళ్తాము. దేవుడికి భయపడుతున్నాడు కాబట్టి అతను ఏమంటున్నాడు తెలుసా? నీవు భయపడవా అని అడుగుతున్నాడు ప్రియులారా. ఇంకో మాట ఏం చేస్తున్నాడు తెలుసా? తను చేసిన మాటలో మొట్టమొదటిది దేవుడికి భయపడ్డాడు, రెండవది గద్దించాడు. ఏమని గద్దించాడు తెలుసా? ఈ శిక్షకి నేను అర్హులము అని చెప్పాడు ప్రియులారా. అంటే ఏంటో తెలుసా? తన యొక్క నిస్సహాయ స్థితిని అతడు గ్రహించాడు. రెండు చేతుల పైకి తెలుసుకొని చెల్లుతాం. దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు కార్యాలు చేస్తాడంటే, ప్రభువా నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, నా వల్ల ఏమీ కాదు నాయనా, నీవే నాకు ఈ యొక్క కృపను దయచే అన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మోషే సకల విద్యలందు కూడా ప్రావీణ్యుడైనప్పటికీ 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎలాగ అతన్ని తయారు చేశాడంటే, మోషేతో ప్రభు అంటున్నాడు, నువ్వు నా కొరకు మాట్లాడాలి, ఫరో ఎదుటికి వెళ్ళాలి అంటే, అయ్యా నాకు నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు నత్తి, నాకేమీ రాదు అన్నట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడో విషయం చూడండి, ఆలోచించండి ఏంటంటే, నిస్సహాయ స్థితిలో తను అంటున్నాడు ఏంటో తెలుసా? మనం ఈ శిక్షలకు అర్హులమే, కానీ ఈయన మట్టికి నిర్దోషి అని తెలియజేస్తున్నాడు. ఇంకో 4వ విషయాన్ని చూద్దాం ప్రియులారా, చదవండి. ఆ శిక్షకి అర్హులము, మనం చేసిన నేరానికి అర్హులము అంటున్నాడు. తర్వాత మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని. ఈయన ఏ తప్పిదము చేయలేదంటే అర్థం తెలుసా? అలా వేలబడుతూ చూస్తున్నాడు, చూస్తూ అనుకుంటున్నాడు ఏంటి తెలుసా? ఈయన నిర్దోషి, ఈయనలో ఎటువంటి తప్పు లేదని దొంగ గ్రహించాడు. 5వదిగా 6వది మీరు గమనించండి, అంటున్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. తెలుగులో యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందు, కానీ ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, లార్డ్ రిమెంబర్ మీ వెన్ యూ గో టు పారడైస్ అని చెప్పాడు. అంటే అతని రాజ్యంలో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని లార్డ్ అన్నాడు. పిల్లలు గమనించండి. 6వ విషయం ఏంటి తెలుసా? అతన్ని యేసు ప్రభువుగా, యేసే ప్రభువుగా అతడు గ్రహించగలిగాడు. రెండు చేతుల పైకి వెళ్దాం. హల్లెలూయా. మరొక మాట అన్నాడు, ఏంటంటాడు? నీ రాజ్యములో కేవలం యేసునందే కాదు, యేసయ్య రాజ్యం పట్ల కూడా విశ్వాసం కలిగిన వాడు. హల్లెలూయా. చివరిగా అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? 8వ మార్గం ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే, నా పాపాలను క్షమించు ప్రభువా అని అర్థం. హల్లెలూయా. ఎలా అంటున్నాడంటే, ఆ సిచ్యువేషన్కి వెళ్తే గానీ నేను అర్థం చేసుకోలేము. యేసయ్యని చూస్తూ అంటున్నాడు, దుర్మార్గుడు నేను ప్రభువా, అవినీతిపరుడు ప్రభువా, అన్యాయస్తుడిని, కానీ పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. రెండు చేతుల పైకి తెలుస్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఏదైనా అవకాశం ఉంటే నా పాపాలకి క్షమించు ప్రభువా అంటున్నాడు. ఇద్దరు దొంగల్లో అంత వ్యత్యాసం ఉంది ప్రియులారా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా, షూర్లీ యూ విల్ బి ఇన్ పారడైస్ విత్ మీ టుడే. ఏమన్నాడు ఆ రోజు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. చిన్న మర్మం ఉంది ఇక్కడ. ఆ మర్మం ఏంటంటే, నేడే యేసయ్య పరదేశంలోకి వెళ్తే, గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినయు అర్థమించుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. గమనించినట్లయితే క్రీస్తు వారు ఏం చేశారో అని ఆలోచిస్తే, యేసయ్య మరణించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంది? క్రింద భాగాలకు వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంది. క్రింద భాగాలు అంటే అర్థం ఏంటంటే, పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆయన మాట అంటాడు. ఏమంటాడంటే, నేను 3వ ఆకాశానికి కొనుపోబడ్డాను అంటున్నాడు.
అది పరదైసు అని మనకేమీ అంత గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే షూర్లీ యూ విల్ బి ఇన్ ప్యారడైజ్ టుడే అని చెప్పాడు. అంటే ఎక్కడికి వెళ్ళారంటే నేరుగా ఆ యొక్క భూమి యొక్క అడుగు భాగాలకు వెళ్ళాడు. అప్పటిదాకా పాత నిబంధన ధర్మశాస్త్రం వల్ల ప్రియులారా రక్షించబడిన వాళ్ళ అందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇంకనూ సాతాను చెరలో ఉంటుండగా వారిని చెరగా అందరినీ ఒక్కసారిగా తీసుకెళ్లిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే అర్థమైంది తెలుసా, ఇప్పుడు దాకా దేవుని యొక్క బిడ్డల మీద సాతాను క్లెయిమ్ ఉండేది. సాతానికి అంటే చూడండి, యోబు గ్రంథంలో మీరు గమనించినట్లయితే నీవు ఇలా ఉట్టిన ఇచ్చావా, నేను ఏదో చేస్తానంటే చెయ్యి అన్నాడు ప్రభు, అలాగే చేశాడు. గమనించింది ఏంటంటే ఈ సమయంలో వాడి యొక్క అధికారం ఏమైపోయింది, పూర్తిగా పోయింది. అందుకని మనల్ని సెట్ ఫ్రీ, మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా ఆ ముందున్న వాళ్ళందరినీ కూడా చెరగా ఆయనకి పట్టుకెళ్ళాడని బైబిల్ సెలవిస్తోంది ప్రియులారా. సో గమనించండి, ఆ యొక్క రెండవ మాటలో జరిగిన విషయం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదనేది ఆ యొక్క మాటలో నెరవేర్చబడింది. రెండు చేతుల పైకి తెలుసుకోవడానికి వెళ్తాం. నెంబర్ 1, మొట్టమొదటి మాట ఏం చెప్పండి, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు. రెండో మాట, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడో మాట చూద్దాం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుటను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. గమనించండి, ఇక్కడ ప్రభువారు అంటున్నారు, యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ప్రియులారా, ఒక విషయం గమనించండి, ఇక్కడ మూడో మాటలో ఉన్నాం మనం. ఆ మూడో మాట ఏం చెప్పండి, అమ్మ ఏమంటున్నాడు, ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు, అలాగే ఇదిగో నీ తల్లి. గమనించండి ఏంటంటే ప్రియులారా, మరియా యేసు ప్రభు ఈ లోకంలో రావడానికి ఒక సాధనంగా ప్రభు వారు వాడుకున్నారు. అయితే యేసయ్య దైవ కుమారుడని ఆమెకి ఎప్పటి నుంచో తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఆ కోణంలోనే చూసింది. ఎందుకంటే ఎప్పుడైతే దేవదూత చెప్పాడో, ఇదిగో నీ గర్భాన పుట్టే ఆయన మామూలు ఆయన కాదు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటది, ఆయన ఇమ్మానుయేల్ అని పిలువబడతాడు, యేసు అని పేరు పెడతారు మీరు అని అనేకమైన విషయాలు తెలియజేయడంతో ఈమె చిన్నప్పటి నుంచి కూడా అలాగే చూసింది. ఒకరోజు కానా అనే వివాహంలో ద్రాక్షరసం అయినప్పుడు పొరపాటున త్వరపడి ఏమందో తెలుసా, యేసు ఇగో నా కుమారుడు ఏమైంది తెలుసా, ద్రాక్షరసం అయిపోయిందంటే యేసు ప్రభు అన్నారు, అమ్మ నాతో నీకు ఏమి పని అన్నారు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య మరణించిన తర్వాత, మరి యేసయ్య పుట్టిన తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబంలో పుట్టారు, యోధ యోసే ఇలాంటి కొంత నలుగురు ఉన్నారు. అయితే మరి వాళ్ళందరూ ఏమైనట్టు, ఎందుకు యేసు ప్రభు వారు అపోస్తులైన యోహానికి అప్పగించారు అని ఆలోచిస్తే, ఆ సమయానికి ఎవరు కూడా మరిని పట్టించుకోవట్లేదు. గల కారణం ముసలిదైపోయింది. ఎవరు కూడా తను పట్టించుకోని కారణాన ప్రభు ఏమంటున్నాడు తెలుసా, యోహాన్ని పిలిచి అంటున్నాడు, ఆ శిష్యులందరిలో చూశాడు, ఎవరు బాగా ప్రేమిస్తారో, ఎవరు బాగా కేర్ తీసుకుంటారో చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో నీ తల్లి అని యోహానికి అప్పగించాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం చదువుతున్న సమయంలో లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అంటే ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా, దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో అట్టి వారు నా తల్లియు అలాగే నా యొక్క
సహోదరుడు అని ప్రభు వారు సెలవిచ్చారు. ఒక అద్భుతమైన మర్మం ఏంటంటే, ఈ స్థాయికి మనం ఎదిగితే ఎంత బాగుంటుందో. దాని ఉద్దేశం ఏంటంటే, సొంత కొడుకు సొంత తల్లి కన్నా యేసు ప్రభునందు ఒకవేళ నేను పుడితే గనక, యేసయ్య రక్షణ నేను గనక అనుభవిస్తే గనక, నీ చుట్టుపక్కల ఒకవేళ ముసలావిడి జీవిస్తుందేమో, చర్చకొచ్చే ఆవిడ ఒక తల్లిగా నువ్వు చూసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నీ పక్కనున్న వాళ్ళని సహోదరులుగా నువ్వు చూసుకుంటావు. ఇక్కడ గమనించండి, సొంత రక్త సంబంధం కంటే మరీతో అంటున్నాడు ప్రభు, ఇదిగో నీ యొక్క కుమారుడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాము. అంటే గమనించండి ప్రియులారా, స్పిరిచువల్ రిలేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బ్లడ్ రిలేషన్. అందుకే మా పాస్టర్ గారు చెప్తా ఉండేవారు, ఏమని చెప్పేవారు తెలుసా? అత్తగారితో మాట్లాడుతూ అనేవారు, అమ్మా ఈమె నీ కుమార్తె అనేవారు. అదేంటండి కోడలు అంటే, కోడలు కాదు ఆమె మీకు కుమార్తె అని చెప్పేవారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. గమనించండి, ఆ పాపకు కూడా చెప్పేవారు, నీకు అత్తగారు కాదమ్మా, ఆమె ఎవరు? అమ్మ. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇది కేవలం ప్రియులారా ఆధ్యాత్మిక రిలేషన్. సరే, ప్రభువారు తెలియజేస్తున్న మాట ఏంటి మనకి? మూడో మాట అంటే, ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ చర్చ్ అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబమే మన మొట్టమొదటి సంఘం అని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ప్రతి ఇంట్లో కూడా కుటుంబ ఆరాధన జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా పిల్లల్ని తరబీదు ఇవ్వాలి, పాటలు పాడించాలి, వాక్యం చదువుకోవాలి. చిన్న వర్షిప్ సెంటర్ గా మీరు ఇంటి నుంచి చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ ఫస్ట్ చర్చ్. ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే, నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడిందని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబు ఇంటి వారు మాత్రమే రక్షింపబడ్డారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పి చెరసాల నాయకుడితో అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్తున్నారు. బైబిల్లో ప్రియులారా, ఫ్యామిలీ ఫస్ట్ చర్చ్ అనే సంగతి ఏ యొక్క క్రొత్త నిబంధన లేకుండా, యేసు ప్రభు లేకుండా అర్థం చేసుకోగలిగిన వాడు, అర్థం చేసుకున్నవాడు ఒక ఆయన. అతడు మన పితరుడైన అబ్రహాము. లూకాసు వార్త ఆదికాండం 19వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 18 and verse 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. హల్లెలూయా. అబ్రహాం కేవలం రక్షింపడమే కాదు, ప్రభుతో అనుభవం కలిగి ఉండడమే కాదు, కుటుంబం అంతటినీ కూడా పెట్టి, పరివారంతటినీ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? దేవుడు యెహోవాయే అని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ చర్చ్. కుటుంబంలో ఒక వ్యక్తిగా రక్షింపబడితే నువ్వు ఇతరులకి, మీ ఇంటి వారికి తెలియజేయాల్సిన బాధ్యత నీదే. ఒక ఆవిడ నాతో చెప్పింది, అమ్మగారు ఇక్కడే ఉండుంటారు, తను ఏం చెప్పిందంటే, తన భర్త రక్షింపబడ్డాడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈ మట్టికి రక్షింపడలేదు. కానీ ఒకరోజు ముగ్గులు పెట్టుకుంటూ మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, ఇదేంటి మా ఆయన గారు ఏమో యేసు ప్రభు నమ్ముతున్నారు, నేను ఎలాగ ఉన్నానేంటి, సరే ఎందుకు ఇద్దరం ఒక దాంట్లోనే ఉంటుందని మానేసి బాగుంటుందని అనుకుని వెంటనే అవన్నీ కూడా ఆపేసి, ఏమండి నేను కూడా ప్రభు నమ్ముకుంటున్నానని తను మారడం, తన బిడ్డను కూడా ప్రభులోకి నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. గమనించండి ఏంటంటే ప్రియులారా, ఒక్కరిని బట్టి కుటుంబం అంతటిని దేవుడు కాపాడతాడు. మరొకసారి చెప్తున్నాను, ఒక్కరిని బట్టి దేవుడు కుటుంబం అంతటిని కాపాడతాడు. ఒక్క ప్రార్థనా పరుని బట్టి నీ కుటుంబం అంతటినీ కూడా ప్రమాదాల నుంచి, జరిగే ఆ యొక్క ఆపదల నుంచి, వాటన్నిటి నుంచి కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. వ్యక్తిగతంగా మనల్ని కాపాడతాడు, మనల్ని బట్టి మన కుటుంబాన్ని కాపాడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నీ దేవుడైన యెహోవా నీ మార్గమంతట్లో నీకు తోడైండును. సైన్యములకు అధిపతి యెహోవా నీకు ముందును వెనకను ఆయన ఆవరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కుటుంబాన్ని కాపాడుతారు ఒక్క ప్రార్థన బట్టి. మీ ఇంట్లో ఎవరైనా రక్షించబడలేదా? నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నన్ను బట్టి నా కుటుంబాన్ని కాపాడంటే. నేను నా జీవితంలో చూశాను. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మా మావయ్య గారు అబ్బాయి, రెండో అబ్బాయి, ఒక కారు ఈడ్చుకుని వెళ్ళిపోతున్నట్లుగా
ఆడికి రక్తం అంతా కూడా రక్తాలు కాపినట్లుగా శరీరానికి దేవుడు చూపించాడు. నేను వెంటనే 4 రోజులు ప్రార్థన చేశాను. నేను వెంటనే దర్శనం చూడగానే ఉదయం ఫోన్ చేసి అడిగాను, అత్తయ్య ఎలా ఉన్నాడు బాబు అంటే బాగానే ఉన్నారని చెప్పారు. 4 days కంప్లీట్గా నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ ఆపద నుంచి తప్పించాను. తర్వాత నాకు ఫోన్ చేశారు వాళ్ళు 4 రోజుల తర్వాత. ఆడేమో చిన్నపిల్లడు, 6 సంవత్సరాల వయసు. ఆ సమయంలో కొట్టుకెళ్తానని చెప్పి ఏదో కొనుక్కోవడానికి ఒక దుకాణానికి వెళ్ళాడు, ఇంటి దగ్గరలో ఉన్న షాపు. ఆ టైంలో మాకు ఇంటి దగ్గర కాలువలు తీస్తున్నారు, ఒక్కొక్కటి కూడా 7 అడుగులు ఎత్తు. 2 బారిన ప్రియులారా అటు ఇటు కూడా కాలువలు తవ్వుతూ ఉన్నారు. వీడు ఆ యొక్క కాలువ గట్టు మీద నడుస్తూ అప్పటికే నిండిపోయిన కాలువలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత వీడు ఇంకా రావట్లేదని చెప్పి మా అత్తయ్య వెళ్ళి చూడడానికి వెళ్తే ఆ కాలువ పక్కన రాత్రిపూట 7 గంటలకి ఊరు ఎవరు కూడా అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండరు. ఆ పక్కన కాలువ పక్కన పాడేస్తున్నాడు. వెంటనే పాడేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అంతా కడిగి మా అత్తయ్య అడిగారు. ఏమడిగారంటే, అరే ఏమైందిరా నీకు, లోపలికి వెళ్ళావు, పడిపోయినంటే మరి ఎలా బయటకు వచ్చావు అంటే, ఏమో అమ్మ నాకు తెలియదు, నేను లోపలికి పడిపోగానే లోపల నుంచి ఎవరు నన్ను బయటికి తోసేసినట్టు అనిపించింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు, హల్లెలూయా. లేకపోతే ఆ బిడ్డ ఉండేవాడు కాదు. వెళ్ళారు కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో పైన భోజనాలు పెట్టుకుంటూ పొరపాటున ఆడిస్తూ 3 ఏళ్ల బాబుని అలా దాని మీద నిల్చోబెడితే పొరపాటున చెయ్యి జారిపోయింది 2 అంతస్తుల నుంచి. నిజానికి ఇంకా చచ్చిపోయాడు అని అనుకున్నారు. తీరా చూస్తే దేవుడు చేసిన కార్యం ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి కింద కాలువలో పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు, హల్లెలూయా. వెంటనే పరుగు వెళ్ళి టక్మని వాడిని లేపారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మన దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి మన కుటుంబం అంతటినీ కాపాడే దేవుడు. ఆ కాపాడే దేవుడికి చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. 3వ విషయం గమనించండి. దేవుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఒక ఆత్మీయ కుమారుడికి ఆత్మీయ తల్లిని అప్పగించడానికి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుడి స్కెచ్ లో మనం ఉంటే అలాగే ఉంటది. రక్త సంబంధం స్కెచ్ లో ఉంటే మనం ఇంకా ఎదగిన వారుగానే ఉంటాం. సరే గమనించండి, 4వ మాటను చూద్దాం. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని 4వ. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. ఇక్కడ 4వ మాట ఏంటో తెలుసా? అండర్లైన్ చేసుకోండి. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. గమనించిన ప్రియులారా, యేసయ్య భూమి మీద ఉన్నంతసేపు కూడా ఆయన 3 భాషలు టచ్ చేశారు. ఆయన 1 గ్రీక్ భాష, 2 హెబ్రీ భాష, 3 అరామిక్ భాష. ఎక్కువగా అరామిక్ లో ఆయన మాట్లాడారని అంటారు, శాస్త్రజ్ఞులు చెప్తారు. సరే గమనించండి, ఏంటంటే ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అంటున్నాడు. దాని మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని. ఈ మాట అనే ముందు మీకు జ్ఞాపకం ఉంటే కనుక గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుమని. ప్రియులరా, యేసయ్య సిలువ మరణానికి ఏమాత్రం భయపడలే. యేసు ప్రభుకి ఏం జరుగుతుందో అంతా కూడా తెలుసు. ఆయన ఒక డ్యూయల్ నేచర్. ఈ యొక్క లైట్ కి డ్యూయల్ నేచర్ ఉంటది. ఏంటంటే ఈ కాంతికి 2 రకాల స్వభావం. ఆ స్వభావం ఏంటంటే ఫిజిక్స్ ప్రకారం వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్ అంటారు. అంటే దీని నుంచి వచ్చే ఆ యొక్క కాంతి కణాలు కొన్నేమో తరంగాల రూపంలో అవి ప్రయాణం చేస్తాయి, కొన్నేమో ఆ యొక్క పార్టికల్స్ చిన్న అణువుల్లాగా మరి ప్రయాణం చేస్తాయి. కాంతి ఒకటే, కానీ ఎలాగా డ్యూయల్ నేచర్. లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. అదే రీతిగా యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక పక్కన దైవత్వం కలిగిన దైవ కుమారుడిగా, మరొక పక్క శరీరమును ధరించిన మానవుడిగా జీవించడానికి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎలాగని ఆలోచిస్తే దైవత్వంతో కూడిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే సముద్రం మీద ఆయన నడవడం మనం చూస్తాం. మానవత్వంతో కూడిన విషయాలు, మానవుడిగా మనం కొన్ని విషయాలు చూస్తే ఆయన కూడా మనకులాగా అలిసిపోయాడు. ఆ యొక్క బోట్ లో పడుకున్నాడు, దాహంగా ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మాట వస్తుంది, గమనించండి, దాహం వేస్తుందని చెప్పాడు ప్రభు. గమనించాల్సిన విషయం ఏంటంటే
4వ మాట మనం చూస్తున్నాం. ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు శిలువ మరణం గురించి ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉన్నారు. ఆయన ట్యూన్ అయిపోయి ప్రియులారా అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని. ఎందుకు అంటున్నాడంటే, ఏ మాట గురించి అంటున్నాడంటే, మన జీవితంలో కొన్ని మాటలకి మనం ట్యూన్ అయిపోవాలి ముందుగా. మీరు జీవితం యొక్క పరమార్థం తెలుసుకుంటే ఎప్పటికీ కూడా మీరు చెదిరిపోరు. మన జీవితం యొక్క పరమార్థం ఏంటంటే, ఇది ఆల్రెడీ నా జీవితం ఇంతే అని మనసులో మీరు ఫిక్స్ అయిపోతే ఇంకెప్పటికీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నిరాశ రాదు. అదేంటంటే కొంతకాలం నవ్వు, కొంతకాలం ఏడుపు, వేదన, అలాగే దీవెన. వేదనలు వస్తాయి, దీవెనలు వస్తాయి. వేదనలు వస్తాయి, దీవెనలు వస్తాయి. ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఎలాగో, బొమ్మ ఆశీర్వాదాలు అయితే బొరుసు శ్రమలను సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 చేతుల పైకి తిరుగుతూ చెల్లుతాం. ఎప్పుడైనా కష్టం వస్తే యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకు ఎందుకు ఇలా కష్టం వచ్చింది అని అనుకోకూడదు. మనం లైఫ్ లో అవన్నీ కూడా పార్ట్ అని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, సఫరింగ్స్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్. సఫరింగ్స్ కి మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారు. ఆశీర్వాదానికి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రభు వారు సెలవిచ్చారు. సరే ప్రియులరా, గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, శిలువ మరణం గురించి భయపడి కాదు. ఇప్పుడు దాకా తండ్రి 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 నాతో ఉన్నాడు, తండ్రి నాతో ఉంటే కానీ ఇలాంటి కార్యాలు చేయలేను అని తండ్రిని హైలైట్ చేస్తూ వస్తూ, తండ్రితో ప్రతిక్షణం గడుపుతూ తలుచుకున్నాడు. యేసయ్య అంత ఏడుపు ఏడ్చాడు. చెమట ఎలా కారిందట, రక్తం ఎలా అయిపోయింది, నీరు కింద మారిపోయింది రక్త బిందువులన్నీ కూడా. సో ఆల్ ద స్వెట్ టర్న్డ్ ఇంటూ బ్లడ్. గమనించండి, ఏంటంటే ప్రియులరా, దాని ఉద్దేశం ఏంటంటే, తండ్రి ఎంతకాలం నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని ప్రభు చెప్పిన మాటల్లో అంటున్నాడు. నువ్వు నాతో ఎంతకాలం నేను కార్యాలు చేసావు, ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టి నీవు వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా, దయచేసి నీ చిత్తం అయితే ఈ క్షణకాలం ఎడబాటు నాకు వద్దు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఎవరైనా ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు, శోధనకు గురైపోయినప్పుడు ఈ మాట అంటే ఎంత బాగుంటుందో. దేవుడు నీకు సమీపంగా వస్తాడు. ఏమనంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. నిజానికి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. దేవుడు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మేము చేసిన క్రియ చూసారా ఏమని రాయబడి ఉంది, ఒకసారి దగ్గర చదవండి మళ్ళీ. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ఈరోజు మరొక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటో తెలుసా, ఒక మర్మం ఏంటంటే, నిజానికి చెయ్యి విడిచివేయడం అంటే అర్థం ఏంటో తెలుసా, తండ్రి కుమారుడిని ఒక క్షణం చూడకుండా ముఖం తిప్పేసుకోవడం. తండ్రి కుమారుడిని చూడకుండా ఒక క్షణం ముఖం తిప్పేసుకోవడం. అందుకనే గాడ్ టర్న్డ్ హిస్ ఫేస్ ఫర్ 1 second, బికాస్ కారణం మన పాప శిక్ష అంతా ఎవరి మీద పడింది, యేసయ్య మీద పడింది కనుక. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వెళ్దాం. వెళ్తే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. పన్నెండవ వచనం చివరి 2 లైన్లు చదువుదాం. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూసారా,
అతిక్రమము చేయవారిలో అతను ఏమైపోయాడు? ఎంచబడిన ఎంచబడిన వాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు తండ్రి అయిన దేవుడు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడంటే, పాపం అంతా కూడా ఎవరి మీద పడి ఉంది? శిక్ష అంతా కూడా యేసయ్య మీద పడింది కనుక ఒక క్షణం ఏం చేశాడు? కళ్ళు మూసుకుని ఉన్నాడని. అందుకే అంటున్నాడు, అమ్మో నేను ఆ క్షణాన్ని భరించలేను, ఎందుకంటే నీవంటే నాకు ఎంతో ఇష్టం. అందుకని యేసయ్య ఏడ్చేయడానికి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ వెస్లీ అని ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది అన్నిటికంట మిన్న అయినది అని చెప్పాడు. అంటే జీవితంలో మనకి హైయెస్ట్ ఎసెట్ ఏంటంటే, మనలో ఉన్న బలం ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉండడం. రెండు చేతుల పైకి ఎత్తిస్తూ హల్లెలూయా. నాలుగో మాట ఏంటా? నాలుగో మాట చెప్పాలి. ఏలి లామా షబాక్తాని. మొట్టమొదటి మాట, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట. అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన వచ్చిన పని అంటూ ఒకటి ఉంది, ఆ పని పూర్తి చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, అక్కడ ఏమంటున్నారు ఆయన? నన్ను పంపిన వాని యొక్క పనిని నేను చిత్తాన్ని నెరవేర్చితే నేను ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ వాట్ ఎవర్ మై ఫాదర్ హ్యాస్ గివెన్ అంటు మీ. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, తండ్రి యొక్క పనిని పూర్తి చేయడం అనేదే అతని యొక్క ధ్యేయంగా ప్రభువారు పెట్టుకున్నారు. అయితే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దప్పిగొనుచున్నాను అని ప్రభువారు సెలవిస్తున్నారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రభువారు మాట్లాడుతూ అన్నారు, దాహం వేస్తుంది నాకు అని అంటే, మరి నిజానికి ఏంటంటే సరే నీళ్ళు ఇస్తాను అన్నది. అనగానే ప్రభువారు ఏం చెప్పారు? నువ్వు నాకు నీళ్ళు ఇస్తున్నావు, కానీ నేనిచ్చు నీళ్ళు కనుక నువ్వు గనక తాగితే ఎన్నటికీ కూడా నీకు దాహం వేయదు. రెండు చేతుల పైకి చేద్దాం. హల్లెలూయా. ఇంకా వాటర్ అనే సమస్య ఉండదు యేసయ్య ఉంటే. కొన్నిసార్లు మనం అనుకుంటాం వీళ్ళరా ఏంటంటే కొన్ని చోట్ల వాటర్ పడకుండా ఉంటుంది, బోరింగ్. కానీ నిజం కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా త్వరగానే వాటర్ పడాలి అని. దేవుడు అలాంటి కొండల ప్రాంతాల్లో కూడా పిల్లరా దేవుడు వాటర్ ను పుట్టించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. ఇక్కడ అంటున్నాడు, నేను తప్పికొనిచున్నాను అంటున్నాడు. ఏంటి తప్పికొనడం? తప్పికొనడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. కొన్ని విషయాల్లో మనం చాలు 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 అనాలి. ఏ విషయాలంటే తిండి విషయాల్లో, బట్టల విషయాల్లో, తిండి విషయాల్లో, అలాగే బట్టల విషయాల్లో, అలాగే లోక సంబంధమైన విషయాలు మనం ఏం చెప్పాలంటే చాలు 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 అనాలి. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. కానీ కొన్ని విషయాల్లో చాలదని చెప్పాలి మనం. ఏంటంటే ఈ ప్రార్థన చాలదు ప్రభువా, ఈ యొక్క వాక్యం ధ్యానించడం చాలదు ప్రభువా, ఈ కూడికలు ఏదో వారానికి ఒకసారి రెండుసారి హాస్టల్ కావడం సరిపోదు ప్రభువా అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. దాహం వేయాలి, ఆధ్యాత్మిక దాహం. నిజంగా ఆధ్యాత్మిక దాహం తీరాలి అంటే సిలువలో దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు తృప్తి చెందగలగాలి. రెండు చేతుల పైకి తెలుస్తాం. హల్లెలూయా. డబ్బు వల్ల నీకు దాహం తీర్చబడదు, లైంగిక కోరికల వల్ల దాహం తీర్చబడదు, సాధించిన వాటిపైన నీకు దాహం తీర్చబడదు. ఒక ఆయన అంటున్నాడు, రాజభవనంపై నిలబడి అటు ఇటు నడుస్తూ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇది అంతయు కూడా నేనే కట్టించానని అనుకుంటున్నాడు. ప్రియులారా, నెబుకద్నెజర్ అనే ఆయన, మీకు తెలుసుకోండి అతని యొక్క జీవితం ఏమైందో మనకు తెలుసు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాధించిన వాటి పట్ల కూడా మనకి ఎటువంటి సంతృప్తి కూడా కలగదు. దేవుడు ఏం చేశాడంటే ఒక 7 సంవత్సరాలు అతను ఎలా అయిపోయాడు? పశువు కింద అయిపోయాడు. మానవ మనసు పోయింది అతనికి. మళ్ళా
చిరంజీవి దేవుడు స్తుతింపబడును గాక అనగానే ఆ యొక్క మానవ మనసు మరలా వచ్చింది. 2 చేతుల పైకి తెలుసుకుంటాం. హల్లెలూయా. గమనించండి, ఏంటంటే మనం దేని పట్లైనా సరే తృప్తి చెందకూడదు, కానీ సిలువ పట్ల తృప్తి చెందాలి. సాధారణంగా ఎప్పుడైనా సరే భర్త భార్య వారి జీవితాల్లో లేకపోతే కుటుంబంలో మనం గమనించాల్సిన విషయం, వాడు మనతో మాట్లాడుతూ సంతోషంగా ఉంటూ ఒకసారిగా తిరగబడడం, లేకపోతే మాటకు మాట చెప్పడం, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తున్నాడంటే మనం ఇమీడియట్ గా గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీడి మనసు ఎక్కడికో పోయింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హృదయం ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే ప్రేమించకపోవడాన్ని బట్టి హృదయం ఎక్కడికో పోయిందంటే అది కేవలం ఒక మానవుడి మీద లేదా పురుషుడి మీద స్త్రీ మీద వెళ్ళిందని అనుకోకుండా దేని మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఇంట్లో చికాకు వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏంటంటే సాయంత్రం పూట క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, 4 గంటలకి పిల్లలందరూ కూడా అరే చర్చికి రారా అంటే ఆడు ఇసుక్కుంటాడు. ఎందుకంటే ఆడి మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు క్రికెట్కి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైనా సరే ఇంట్లో కొద్దిగా రియాక్షన్స్ రిపల్షన్స్ వస్తున్నాయంటే ఇమ్మీడియట్ గా వీళ్ళ హార్ట్ ఎక్కడికో పోయింది సుమా అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే చూడండి, ఆలోచించండి, ఏంటంటే యేసే అంటున్నాడు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. మనకి తెలుసు ఎఫెసీ 1:3 రాయబడిన మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే యేసయ్య దప్పికుని మనందరికీ కూడా దాహం తీర్చాడు. 2 చేతుల పైకి తెలుసుకుంటాం. 5వ మాట నేను దప్పికొనుచున్నాను. 6వ మాట చూద్దాం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. మళ్ళీ నేను అడుగుతాను, అన్ని మాటలు కూడా అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమన్నారు ప్రభు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది అని ఆలోచిస్తే ప్రియులారా, మీరు ఆలోచించండి, మనం అందరం కూడా ఏదైనా తోటలో ఆదాము చేసిన పాపం వల్ల మనం తప్పిపోయిన వారు, we were gone astray. మనం తప్పించు అంటే దేవుని మార్గం నుంచి ఏమైపోయాం? తప్పిపోయాం. సమాప్తమైందంటే అర్థం ఏంటంటే మరలా దేవుడి నుంచి తప్పిపోయి నీకు నాకు ప్రభు ఏం చేశారంటే సమాధానాన్ని కలుగు చేసి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. 2 చేతుల పైకి తెలుసుకుంటాం. హల్లెలూయా. గమనిస్తే కనుక ఏంటి సమాప్తమైనది అని ఆలోచిస్తే క్రీస్తు శ్రమల గురించి ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి. ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడిందని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి సమాప్తమైనదంటే సాతాను ఓడిపోయాడని సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి సమాప్తమైందంటే యూదులు అన్ని జనుల్ని దేవుడు మరలా ఒకే రీతిగా కలిపాడు. వారు వీరు సమానులని, వారి పైన ఉన్న ఆశీర్వాదాలు వీరికి కూడా సమానం అని చెప్పి ప్రభువారు ఆ యొక్క సిలువలో నెరవేర్చారని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు ప్రవక్తలు యాజకులు వాళ్ళు ఉంటే గానీ దేవుడికి సమీపంగా ఉండేవారు కాదు. యేసు ప్రభు ద్వారా డైరెక్ట్ గా యేసు ప్రభుని కలుసుకునే అవకాశం, అందుకే తెర చిరిగిపోయింది. ఆ గర్భగుడిలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం నీకు నాకు కూడా ఇవ్వబడింది ప్రియులారా. ఇంకా ఏం చేశారు? ప్రభు సమాప్తమైందన్న కారణం ఏంటంటే అప్పుడు దాకా ఆదాము చేసిన పాపం వల్ల మరణం ప్రపంచాన్ని ఏడుతూ ఉంటే ఆ యొక్క మరణం యొక్క ఆధిపత్యాన్ని ప్రభు వారు నశింపజేశారు. పాపపు శక్తిని నశింపజేశారు. విధేయత ప్రేమను మరణం ద్వారా ఆయన మనకు చూపించారు. క్రీస్తు అంటే ఎంత పర్ఫెక్ట్ మ్యానో, ఎంత పర్ఫెక్ట్ గాడో, పరిపూర్ణుడో, ఎంత పరిపూర్ణుడో ఆ శిలువ మీద ప్రభువారు మనకి తెలియజేశారు. రక్షణ భాగ్యాన్ని ఆయన ప్రసాదించారు. దేవునికి మనిషికి సమాధానాన్ని కలుగు చేశారు. అందరి మరణం నిమిత్తం, అందరి పాపం నిమిత్తం ఆయన అపరాధ రుసుముని చెల్లించారు. అందుకే అంటున్నారు ప్రభువారు సమాప్తమైంది అంటున్నారు. మనిషిని పాపము సాతాను ఆధిపత్యం నుంచి విడుదల చేశారు. బాడీలీ హీలింగ్, ఆ సిలువు పైన నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదంటే యేసే అంటున్నాడు సమాప్తమైన రోగాలకి గల కారణం నా దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదని ప్రభు సెలవిస్తున్నారు. నేను వెళ్లిపోవటం మీకు ప్రయోజనకరం గల కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు పూర్తిగా నింపబడచ్చు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు అనుభవించవచ్చు. పాత నిబంధన కట్టుబాట్లకి, పాత నిబంధన రూల్స్ కి ప్రియులారా దేవుడు అన్ని కూడా సమాప్తం చేసి క్రొత్త నిబంధన తీసుకుని వచ్చాడు. చెప్పండి కూడా ప్రభు నా మనసు. హల్లెలూయా. దట్స్ వై గాడ్ సేస్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అందుకే ప్రభు అంటున్నారు సమాప్తమైనది అని అంటున్నారు.
సామాన్యంగా విశ్వాసికి రక్షణ అనే భాగ్యం దయచేయబడిన తర్వాత గురి ఏమై ఉండాలంటే, క్రిందటిసారి ఇంగ్లీష్ సర్వీస్ లో మీకు చెప్పాను, నైట్ సర్వీస్ లో చెప్పాను, ఈవినింగ్ సర్వీస్ లో, క్రీస్తు సారూప్యాన్ని పొందుకోవడమే నీ యొక్క నా యొక్క గురి అవ్వాలి. రెండు చేతులు పైకెత్తి నిలుస్తాం. మన మనస్సుకి ప్రశాంతత లభించాలి అంటే, రేపు ఉద్యోగంలో నేనేం చేయాలి, వ్యాపారంలో ఏం చేయాలి అని ఆలోచించడం కంటే, మీరు ఎప్పుడు కూడా మనసు కనుక యేసయ్య పట్ల, యేసయ్య నా కొరకు సిలువ వేయబడ్డాడు, ఆ యొక్క ములకిరీటం ధరించాడు, యేసయ్య నా కొరకు ఆయన పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు, ఇలాగా మీరు ధ్యానం చేస్తుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటది. హల్లెలూయా. యోగా వల్ల నీకు ప్రశాంతత రాదు, ఓం శాంతి దాని వల్ల రాదు. దేని వల్ల ప్రశాంతత వస్తుందంటే, దేవుణ్ణి తలంచుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని తలంచుకోవడం ద్వారా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుడునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతువు. గమనించిన పిల్లరా, 6వ మాట ఏంటి తెలుసా? సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? నౌ ఈజీ ప్రాసెస్ has been taken place. ఏంటంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలా లక్ష్యం పడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. వెళ్తున్నాడు ఫిలిప్పు, అర్థమైందంటే అర్థమైంది, ఓకే ఇతరే రక్షకుడు, ఓకే బాప్తిజం కావాలని వెంటనే. కారణం, ఎవరైతే ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో ప్రియులారా, ప్రభు వెంటనే వారిని దేవుని బిడ్డలుగా చేసుకుంటాడు. ఈ మధ్యన ఒక అతను అసలు మారడు, చాలా భయంకరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మారతాడని కళ్ళ కూడా అనుకోలేదు. ఇంటి వారు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తీరా చూస్తే సడన్ గా ఒక రోజు ఏం జరిగిందంటే, ఇంట్లో ఉన్నవాడిని ప్రభు వచ్చి బయటికి పట్టుకెళ్ళాడు. బయటికి పట్టుకెళ్ళి నిలబడి ఒక మనిషిలా కనబడ్డాడు ప్రభు. కనబడిన తర్వాత అలా చూస్తుండగానే అలా ఆకాశం అంత ఎత్తికెదిగిపోయేటప్పటికి వెంటనే కూడా అతనికి భయం పుట్టుకొచ్చింది, వణుకొచ్చింది. ఎవరు నువ్వంటే, నేను యేసు ప్రభువుని చెప్పాడు. మరి నేను కొలుస్తున్న వాళ్ళు అంటే, ఆ యొక్క పాదం యొక్క బొటనవేలు కింద వాళ్ళందరినీ చూపించి, నీ యొక్క మరి యొక్క గాడ్నెస్ అందరి యొక్క శక్తి అది, నేను ఎంత శక్తి అని చెప్పి ప్రభు వారు చూపించారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. వెంటనే ఇంట్లో భయపడిపోయాడు. ప్రభు వారు మాయమైపోయారు. వెంటనే మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ప్రియులారా, గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. రెండు చేతులు పైకి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈజీ ప్రాసెస్. ప్రభు ఏసే దేవుడని, ఏసే ప్రభు అని ఒప్పుకుంటే వెంటనే మనం లక్ష్యం పడతాం.